హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి చాలా మందికి చాలా రకాల డౌట్లు అయితే ఉన్నాయండి. ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ అనేది ఏ రకంగా చెక్ చేసుకోవాలి, ఒకవేళ స్టేటస్ లో కానీ పెండింగ్ అని ఉంటే వారికి అయితే రేషన్ అయితే కంపల్సరీగా రాదండి. సో కాబట్టి మీరు మీ యొక్క రైస్ కార్డ్ తో స్టేటస్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్పి ఉన్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల క్రమబద్ధీకరణ కోసం ఈకేవైసీ ప్రక్రియ అనేది చేపట్టింది గవర్నమెంట్. ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ ఏప్రిల్ 30వ తారీఖు వరకు అయితే ఉంటుందండి. ఎవరికైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందో వారికి మే నెల నుంచి కొత్తగా స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క స్మార్ట్ కార్డుల గురించి పూర్తి వివరాలతో వీడియో అనేది నేను ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, పైన నోటిఫికేషన్ కూడా పెడతాను. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. అయితే ఇక ఈ యొక్క రేషన్ కార్డు యొక్క ఈకేవైసీ అనేది 30/4/2025 వరకు లాస్ట్ డేట్ గా ఉందండి. కాబట్టి ఈ లోపు మీరు మీ యొక్క రేషన్ కార్డు ఈకేవైసీ అయిందో లేదో చెక్ చేసుకుని, ఒకవేళ అవ్వకపోతే వెంటనే ఈకేవైసీ అనేది చేసుకోండి. ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ యొక్క లింక్ అనేది ఉంటుందండి. ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ల్యాప్టాప్ లో కానివ్వండి, సిస్టమ్ లో కానివ్వండి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. అదే మొబైల్ అయితే ఈ రకంగా ఓపెన్ అవుతుందండి. అక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. ఆ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి. అదే మీకు సిస్టమ్ లో అయితే ఇక్కడ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఆ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన దానిలో ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని కింద ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేజీ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అండి, మళ్ళీ చెప్తున్నాను, రేషన్ కార్డ్ నెంబర్ కాదు, అంటే డబ్ల్యూఏపీ, ఆర్ఏపీ, వైఏపీ వీటితో ఉన్న రేషన్ కార్డ్ నెంబర్ కాదు. ఇక్కడ మీరు మీ యొక్క రైస్ కార్డ్ నెంబరు అంటే 281, 280, 285 ఇలా స్టార్ట్ అయిన రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ ఉంది కదండి, ఆ క్యాప్చర్ అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు చాలా మందికి రకరకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఆ ప్రతి ఒక్క ఆప్షన్ గురించి కూడా నేను ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ కొట్టారో ఈ రకంగా ఓపెన్ అవడం జరుగుతుంది. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. ఆ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు వస్తుంది. వారి యొక్క ఈకేవైసీ స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈకేవైసీ స్టేటస్ సక్సెస్, పెండింగ్, సక్సెస్ అని ఉంది. అంటే ఒకరికి పెండింగ్ ఉంది. వీరు ఖచ్చితంగా రైస్ కార్డ్ ఈకేవైసీ చేసుకోవాలండి. రైస్ కార్డ్ ఈకేవైసీ కానీ చేసుకోకపోతే వీరికి రైస్ అనేది రాదు. సో కాబట్టి రైస్ కార్డ్ ఈకేవైసీ చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి వెంటనే రైస్ కార్డ్ ఈకేవైసీ చేసుకోండి, లేదా విఆర్ఓ గారిని సంప్రదించండి. ఇదే ఇంకొక కొంతమందికి వేరే రకంగా వస్తుందండి. ఇలాగా నలుగురు ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2 సక్సెస్ 2 పెండింగ్లు కూడా ఉంటున్నాయి. ఇలా పెండింగ్ లో ఉన్నవారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయాలి. ఇక్కడ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ పెండింగ్ ఉన్నది చిన్నపిల్లలకు పెండింగ్ ఉంటుందండి. చిన్నపిల్లలకు పెండింగ్ ఉండేటప్పుడు బాల ఆధార్ మీరు తీసుకునేటప్పుడు ఎవరైతే పేరెంట్ ఈకేవైసీ చేశారో వారు వెళ్ళి వీళ్ళ పేరు మీద ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. అంటే చిన్నపిల్లలకి ఇప్పుడైతే మనం ఆధార్ కార్డు తీసుకుంటామో అప్పుడు తండ్రి కానీ తల్లి కానీ ఫింగర్స్ పెట్టి మనం ఆధార్ కార్డ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఈకేవైసీ అనేది చేయవలసి ఉంటుంది. వాళ్ళకి చేస్తే ఈ పిల్లలకి ఇక్కడ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. కొంతమంది డెత్ కేసెస్ ఉంటాయి, అది కూడా వారికి చెప్తే వాళ్ళు డెత్ అనేది కొడతారు. అలా డెత్ కొట్టిన కేసెస్ కూడా చూడండి, ఇక్కడ డెత్ కేసు అని వచ్చింది. సో వీళ్ళు డెత్ అనమాట. కాబట్టి ఈ రకంగా కూడా కనిపిస్తుంది. ఎలా వచ్చినా సరే వాళ్ళందరికీ రైస్ కార్డ్ అనేది సక్సెస్ అయినట్టే. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుందండి. ఇగోండి, నేను ఇంత ముందు చెప్పాను కదండి, పేరెంటల్ అథెంటికేషన్. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి వేసినట్టయితే ఇక్కడ పేరెంటల్ అథెంటికేషన్ అని వస్తుందండి. సో ఆ రకంగా ఎవరైతే తల్లిదండ్రులు బాలాధార్ టైంలో ఫింగర్స్ వేసి వేసి ఆ ఆధార్ కార్డు తీసుకున్నారో వారు వెళ్ళి ఇక్కడ వేసినట్టయితే 5 సంవత్సరాల పిల్లలకి వారికి కూడా ఇక్కడ పేరెంటల్ అథెంటికేషన్ అని చెప్పేసి వచ్చి రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది సక్సెస్ అయితే జరుగుతుందండి. ఈ రకంగా రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది 30/4/2025 లోపు కంప్లీట్ అయితే చేసుకోండి. ఈ రైస్ కార్డ్ ఈకేవైసీకి మీరు వెళ్లాల్సింది రేషన్ డీలర్ దగ్గరికి లేదా విఆర్ఓ గారి దగ్గరికి సంప్రదించినట్టయితే మీరు మీ యొక్క రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోగలరు. ఎవరికైతే రైస్ కార్డ్ ఈకేవైసీ కంప్లీట్ అవుతుందో వారికి మే నెలలో స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు అయితే రావడం అయితే జరుగుతుందండి. సో కాబట్టి ఇలాంటి మరింత సమాచారం కోసం మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.